వైద్యం కోసం వచ్చే ప్రతి సామాన్యుడికి అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే ఈ 100 పడకల ఆసుపత్రి ప్రధాన లక్ష్యమన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరీష పిఎస్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో సుమారు 23 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరీష పిఎస్లు ప్రారంభించారు. అతిథులుగా హాజరైన వారికి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పడకల ఆసుపత్రి అన్నటువంటిది రాయచూరు ప్రజల చిరకాలం కోరిక. 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ కావడంతో పాటు బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. 100 పడకలు పూర్తి స్థాయిలో విత్ ఎవ్రీథింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో అదే రీతిలో కూడా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. 1,10,000 స్క్వేర్ ఫీట్తో ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. 24 మంది డాక్టర్లు, మిగిలినంత సిబ్బందితో కలిపి 96 మంది పూర్తి సిబ్బందితో ఈరోజు హాస్పిటల్లో అంతా కూడా ఉన్నారు. వీరందరితో కూడా బాగా పనిచేయించుకొని వచ్చేటువంటి పేదవాడికి ఫ్రీగా వైద్యం అందించే విధానంగా మనము దీన్ని తీర్చిదిద్దాలన్నటువంటి కోరికతో దీన్ని నిర్మించుకోవడం జరిగింది. మామూలుగానే 700 నుంచి 800 ఓపీ ఉండేటువంటి హాస్పిటల్లో దాదాపుగా త్వరలోనే 1000 మంది నిరుపేదలకు దాదాపుగా 10 మండలాలు చుట్టుపక్కల రాయచోటి పట్టణం చుట్టుపక్కల ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే రాయచోటి పట్టణంలో 4 అర్బన్ సెంటర్లు కానీ, ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఒక హెల్త్ కేర్ సెంటర్ కానీ నిర్మించడం అనేటువంటిది నిజంగా గొప్ప విషయం. ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కొన్ని అనివార్య కారణాలు అర్జెంట్ పని పట్టడంతో ఆయన విజయవాడకి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ ప్రారంభోత్సవంలో మాతో పాటు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గిరీష సార్ గారు, మా చైర్పర్సన్ గారు, కౌన్సిల్ చైర్పర్సన్ అయినటువంటి జకియా ఖానం గారు కానీ, మిగిలినటువంటి రాజకీయ నాయకులందరి సహాయ సహకారాలతో ఈ కార్యం నెరవేరింది. నిజంగా ఇది ఎన్నో ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఏ ఒక్కరూ డిమాండ్ చేయకపోయినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాయచూటికి వచ్చినప్పుడు ఆ రోజు దీన్ని శంకుస్థాపన చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పరిణామాలలో కరోనా లాంటి పరిస్థితులలో కొద్ది రోజులు ఆలస్యమైనా ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది గొప్ప విషయం. అదే రకంగా ఈ హాస్పిటల్ కరోనా టైంలో ఐసోలేషన్ బెడ్స్ పెట్టే విషయంలో కానీ, మిగిలిన విషయాల్లో డాక్టర్లు కూడా ఎంతో కలిసి పనిచేశారు. ఆ రోజుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్ కూడా రాష్ట్రంలో 2వ ప్లాంట్గానే మన రాయచోటిని ఆ రోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆక్సిజన్ ప్లాంట్ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, మిగిలినటువంటివి ఏవైతే మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండాలో అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం. త్వరలో సిటీ స్కాన్ ఏర్పాటు కూడా దీనికి కృషి చేస్తున్నాం. అలాగే డయాలసిస్ 8 బెడ్లు ఉన్నటువంటి డయాలసిస్ని 20 బెడ్గా చేయాలన్నటువంటి దానిపైన కూడా పనులు జరుగుతున్నాయి. తొందరగా కంప్లీట్ అయిపోతుంది. వీటితో పాటు సిటీ స్కాన్ గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. త్వరలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలి. అలాగే ఎక్స్రేలో కూడా అన్నీ కూడా సామాన్య మానవుడికి వచ్చినటువంటి వాడికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఈసీసీ దగ్గర నుంచి మిగిలినవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురచ్చేటువంటి విధంగా కూడా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దుతాం. ఏ రకంగా మిగిలిన కడప కానీ తిరుపతి కానీ పోకుండా ఇక్కడే మిగిలినటువంటి అన్ని అవసరాలు పేద ప్రజలకు అవసరమయ్యే విధంగా కూడా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దడం జరుగుతుంది. మొత్తం 4.6 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంగణాన్ని సర్వసుందరంగా కూడా తీర్చిదిద్దుతాం. అంత ప్రతిపైన బయట గార్డెన్స్ కూడా చేయడం జరిగింది. సామాన్య మానవుడు వచ్చేటువంటి వాళ్లకు ఇక్కడ భోజన సౌకర్యం ఏర్పాట్ల పైన కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. మేమిద్దరం కలిసి కూడా దాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసేటువంటి విధంగా